సహోదరులందరికీ వందనాలండి. వేదిక మీద ఉన్న దైవజనులకు వందనాలు. అలాగే దైవజనరాలకు వందనాలు. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 3 మాటలండి. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం అండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఇది మొదటి మాట అండి, క్షమాపణ కలిగిన మాట. రెండవ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం అండి. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువుగా. ఇది రెండవ మాట అండి. మూడో మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇది మూడో మాట అండి. చిన్న వాక్యం దేవుడు దీవించండి. ముందుగా దేవాది దేవునికి నా వందనములండి. 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇది 4వ మాట అండి. నెక్స్ట్ 5వ మాట యోహాను 19:28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. నేను దప్పికొనుచున్నాను. ఇది 5వ మాట అండి. నెక్స్ట్ 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. సమాప్తమైనది, సమాప్తమైనది. ఇది 6వ మాట. నెక్స్ట్ 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇది 7వ మాట. థ్యాంక్స్.